తగ్గించుకుందామా మన జీవితంలో? ఏమండి, హృదయపూర్వకంగా తగ్గించుకోవాలి. మన ఉన్నత స్థానాలు, మనం గొప్పవాళ్ళు అన్న మాటలు మర్చిపోండి ప్రియమైన వారలారా. అవే మన జీవితానికి హాని కలిగించేటివి, కీడు కలిగించేటివి ప్రియమైన వారలారా. మనం ఏమాత్రపు వారు. మహనీయుడైన యేసుక్రీస్తు తన జీవితంలో ఏ దశలో చూసినా తండ్రికి దృష్టికి తనను తాను తగ్గించుకున్నాడు ప్రియమైన వారలారా. పరలోకము నుండి భూమి మీదకి వచ్చి తగ్గించుకున్నాడు. భూమి మీద ఉంటూ తగ్గించుకుంటున్నాడు గాడిదనెక్కి. అంతేకాదు, శిష్యుల పాదములు కడిగి తగ్గించుకున్నాడు. ఇదిగో చేపలు పట్టే జాలరులతో ఉండి తనను తాను తగ్గించుకున్నాడు ప్రేమన వారలా. సిలువ నెక్కి తనను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు వల్ల మేలులు పొందుకున్నాడు. మొదటిది ఏంటో తెలుసా? ఏ ప్రాణం అయితే పెట్టాడో ఆ ప్రాణాన్ని మరలా దక్కించుకున్నాడు. ఇదిగో ఏ లోకాన్నైతే విడిచిపెట్టి వచ్చాడో మరలా ఆ లోకాన్ని దక్కించుకున్నాడు. ఇదిగో ఏ దుష్టున్నైతే ఎదిరించాలి అనుకున్నాడో తండ్రి సహాయంతో ఆ దుష్టుణ్ణి ఎదిరించాడు ప్రేమన వారలా. మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, నా తండ్రి నాకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు గనుక ఆయనకిష్టమైన కార్యము నేను చేస్తాను. నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. ఎందుకు? నన్ను నేను తగ్గించుకుంటున్నాను గనుక. ఇదిగో నేను దేవునికి లోబడి ఉన్నాను గనుక ఇదిగో అపవాది నన్ను చూసి భయపడి పారిపోతుంది అన్నాడు ప్రేమన వారలా. చూసారా, చాలాసార్లు మనం శోధనలో పడుతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవటం. ఈసారి తగ్గించుకొని చూడు, ఆయన సహాయాన్ని పొందుకోగలుగుతాం. ఆయన సహాయాన్ని పొందుకున్నప్పుడు దుష్టుడు నీ నుంచి పారిపోతాడు. మనం పాపంలో పడం, వాడిని గెలుస్తాం ప్రేమన దేవుని పిల్లలారా. తగ్గింపు వెనుకాల ఎన్నో మేలులు దాగి ఉన్నాయి. యేసుక్రీస్తు శిలువ మీద తనను తాను ఎంత తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపమును ధరించుకొని. శిలువ మీద ఆయన రూపం ఎలా ఉందో తెలుసా? ఉదయకాలం వేళ మనం రెడీ అవుతున్నప్పుడు ఎక్కడైనా బట్ట చినిగింది అనుకోండి, తీసి అమ్మొద్దు అనుకుంటాం. సరిగా ఐరన్ చేయలేదనుకోండి, వదిలే అనుకుంటాం ప్రేమన వారు. మాసింది అనుకోండి, వేసుకోం ప్రేమన వారులారా. చిరిగింది ఒంటి మీదకి రావటానికి చాలాసార్లు ఆలోచిస్తాం మనం. ఐరన్ బట్టలు లేకపోతే వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాం. కానీ యేసుక్రీస్తు శిలువ మీద ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన బట్టలు చింపి చీట్లు వేసుకొని దిగంబర దేహముతో ఉన్నట్లుగా ఉన్నాడు. అంటే మహనీయుడు తనను తాను ఎంత తగ్గించుకున్నాడు ప్రేమన వారిలాగా. రక్తసిక్తమైన దేహముతో శిలువ మీద వేలాడుతున్న ఆ దృష్టిని మనం చూడగలిగితే, మన కళ్ళ ముందుకు రాగలిగితే నిజమైన తగ్గింపు అది ప్రేమన వారిలాగా. ఇంకా మనం ఎక్కడున్నాం తెలుసా? కింద కూర్చోవటం తగ్గింపు, వందనాలు చెప్పటం తగ్గింపు, ఇది అనుకుంటున్నాం. ఆయన తగ్గింపు ఎక్కడుందో చూడండి. శిలువ మీద ఎంత తగ్గించుకున్నాడు మన కొరకు. మరి మన జీవితంలో ఉందా? శిష్యులు ఏ పాటి వారు? వారి పాదాలు గడగటి వెంటి. సింహాసనం మీద కూర్చున్న ఆయన గాడిదను ఎక్కటి వెంటి. సింహాసనం మీద కూర్చున్న ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టటువంటి ప్రేమల వారలారా. నిజంగా మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చేది కాదు తగ్గింపు. అసలు మన జీవితంలోనే తగ్గింపు ఉండాలి ప్రేమల వారలారా. ప్రతి దశలో మన జీవితంలో తగ్గింపు ఉండాలి. ఆ తగ్గింపు వెనకాల ఎన్నో మేలులు ఉన్నాయి ప్రేమల వారలారా. నీ ప్రాణాన్ని దక్కించుకోగలవు, నీ స్వాస్థ్యమైన పరలోకాన్ని దక్కించుకోగలవు.